త్వరలో 40,000 ఉద్యోగాలు ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం. భరాసా మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం. ఎవరు అడ్డుకుంటారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొత్తం మీద 40,000 ఉద్యోగాలు వేస్తానని మంచిగా ఉండదు, కానీ అందులో ఈడబ్ల్యూఎస్ అంశ తగ్గింపు కానీ, తర్వాత 42% రిజర్వేషన్ బీసీలకు కానీ అది కూడా ఉంటే బాగుంటుంది. ఆ విషయం లేకుండా మేము వేసేస్తాం ఆల్రెడీ మెల్లమెల్ల అనుకుంటాం వెళ్ళి అవతల పడతామంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థులు అంటా ఉన్నారు. త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు, ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పడేసినప్పుడు ఓయూ ప్రాంగణం ఊపిరిపోసింది. వాస్తవం అది. అప్పుడు శవయాత్ర చేసినాం. మేము ఉస్మానియా సిటీలో ఉన్నాం. ఉస్మానియా సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాం. తర్వాత అక్కడ పీజీ అక్కడనే చేసినాం. కాబట్టి అక్కడ ఏది కేసీఆర్ మొత్తం కూడా ఏది నిమ్మరసం తాగితే నిమ్మరసం కాదు, అది మా తెలంగాణ ప్రజల రక్తం అని చెప్పేసి అప్పుడు శవయాత్రలు అవన్నీ చేస్తే మళ్ళా కొనసాగించుండు అప్పుడు కేసీఆర్ ఏది తన నిరాహార దీక్షని. అట్లా యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఒక ఉద్యమ పందాను తర్వాత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డది. 100% అది. ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పడేసినప్పుడు ఓయూ ప్రాంగణం ఊపిరిపోసింది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ జేఏసీ పోరాటం, తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి యాదయ్యల ఆత్మ బలివారంతో ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఈ యాదయ్య నా కళ్ళ ముందరిని పాపం నిప్పంటించుకొని వచ్చేసి చనిపోయాడు. నా కళ్ళ ముందరిని చూసిన నేను ఎక్కడ ఎన్సీసీ గేట్ కాడ ఉస్మానియా యూనివర్సిటీ. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పివి నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జార్జి రెడ్డి, గద్దర్లు ఈ యూనివర్సిటీ బిడ్డలే. అలాంటి ఓయును గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు, నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓయూ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నాం. ఆక్స్ఫర్డ్ తర్వాత స్టాన్ఫర్డ్ వర్సిటీల్లా మారుద్దాం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాం. ఓయూ అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా? ఓయూకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చా, డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సభ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. సంతోషం. నేనేమంటున్నానంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా యూనివర్సిటీలన్నింటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు. విషయం ఏంటంటే యూనివర్సిటీలు చైతన్యవంతమైనవి. అక్కడి నుంచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపైన కూడా అక్కడ మేధావులు మాట్లాడతారు, విద్యార్థులు మాట్లాడతారు. కాబట్టి అటువంటి చైతన్యమైనటువంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం ద్వారా ఇక్కడ ప్రైవేటు మల్లారెడ్డి తర్వాత ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి ఇంకా రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం ద్వారా ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలని చంపేసేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. అట్లా చేసి దాని ద్వారా ఏమవుతుందంటే చైతన్యం లేకుండా చేయాలి, మొత్తం కూడా వీళ్ళు నీరు గార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ మళ్ళీ పెళ్లి బిక్కుంటూ వస్తుంది. ఎప్పుడు కూడా ఉద్యమం అనేది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. అన్ని వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. సహా ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. మొత్తం మీద నిన్న యూనివర్సిటీకి వచ్చిండు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తర్వాత మాట్లాడినవన్నీ చేసిండు. కానీ ఈ అంశాన్ని కూడా విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి అంశం, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి తగ్గింపు, ఈ మాటలు కూడా మాట్లాడితే సంతోషం ఉండేది. ఇంకా ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడింది నిన్న చూస్తే నిరసనలు కూడా చెప్పారు. నిరసన చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేశారు నిన్న యూనివర్సిటీలో. ముంబై
మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పేసి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. నా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ భవనాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిండు. ఇంకొక మాట కూడా అంటే ముఖ్యమంత్రి అసలు యాక్చువల్గా ఒక దళితుడిని నేను వీసీని చేశాను. గతంలో కూడా సురేష్ కుమార్ అని చెప్పేసి దళితుడు వీసీగా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. కాకపోతే ఏంటంటే సామాజిక వర్గాలు వేరు. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వద్దేం కాదు. కాకపోతే ఏంటంటే దందని పెట్టేసి అంతా ఆగమాగం చేయకూరని చెప్పేసి అన్నారు. అంతేగాని వద్దని ఎవరు అనలే. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద సరే ఒక ముందడుగు అయితే పడ్డది. యూనివర్సిటీకి సంబంధించి ఒక మంచి పని చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.